రాజకీయం కీలక మలుపు తిరిగింది. కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ శక్తిగా అవతరించింది. తెలంగాణ గడ్డ మీద తొలి ఆడబిడ్డ పార్టీగా కవిత పార్టీ చరిత్రలో నిలవబోతుంది. రాజకీయాలకు కవిత కొత్త కాదు, కవితకు రాజకీయం కొత్త కాదు. తెలంగాణ జాగృతి ద్వారా 20 ఏళ్లుగా ఆమె ప్రజల మధ్య ఉన్నారు. జాగృతిని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యం నింపారు కవిత. ఆమె ప్రస్థానం మొత్తం తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, మహిళా సాధికారత చుట్టే సాగింది. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తం చేసిన వారిలో కీలకం కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ఆమె చేసిన ధర్నాతో ఆమె ఎవరో దేశంలోని గల్లీ గల్లీకి తెలిసిందే. ఇంపాక్ట్ఫుల్ లీడర్ గా, విమెన్ వాయిస్ గా ఆమె ప్రస్థానం కొనసాగుతోంది. ఓ వర్గానికో, ఓ కుటుంబానికో రాజకీయాలు పరిమితం కావద్దనేది ఆమె కోరిక. తెలంగాణలోని యువత, మహిళలు, అణగారిన వర్గాల గలంగా తన పార్టీని తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచనతో ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు కవిత. సామాజిక తెలంగాణ ఎజెండాతోనే రాజకీయ శక్తిగా వచ్చారు కవిత. సరికొత్త జెండా, ఎజెండాతో తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భావోద్వేగమే బలంగా, యువతే శక్తిగా, బంగారు భవిష్యత్తే లక్ష్యంగా సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు కవిత.